వెల్కమ్ టు మన బర్త్డే సెలబ్రేషన్స్. ఇవాళ పాడేరు నుంచి హుకుంపేట అంజలి అక్క వచ్చింది. డాడీతో ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్ అలాగే చెన్నై గురించి అందరికీ హెల్ప్ చేయడం కోసం వచ్చింది. అనుకోకుండా ఇవాళ అక్క బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేస్తున్నాము. అక్క శిరక్క అక్కని తీసుకురా. ఓకే Wow, happy birthday to you. Program. Thank you, Binny. Happy birthday. Happy birthday, Akka. Marupurani. Many greetings to you. Thank you. Happy birthday, Akka. యా ఇప్పుడు నీకోసం ఫ్రూట్ కేక్ తెప్పించారు. కట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. సుజాత ఇలా పట్టుకో. యా ఇట్లా పెట్టా చేత పట్టుకో. కట్ చేసేయి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Anjali Akka. Dear Anjali. అక్కస్ ఫేవరెట్ డ్రాగన్ ఫ్రూట్ అంట. అక్కకి వైట్ ఇష్టం. ఓకే సుజి పెట్టు నువ్వు. ఏ వండర్ఫుల్ కేక్. Happy Beautiful birthday cake. to you. ఇదిగో హ్యాపీ బర్త్డే. తినాలి అంతే. ఆరోగ్యానికి చాలా మంచిది. హ్యాపీ బర్త్డే. నువ్వు కూడా పెట్టిగో. ఇప్పుడు ఫేస్ కి రాసుకోవచ్చు. Natural cake. Face కూడా పోసుకోవచ్చు. Happy birthday అక్క. Happy birthday అక్క. అందరూ డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నారు. డ్రాగన్ డిఫరెంట్ గా దోసకాయ. అమ్మతో పడే సరే. సూపర్ కేక్ వాటి తాతయ్య గుడి. హెల్దీ కేక్. హెల్దీ కేక్ అమ్మకి నేచురల్ కేక్. ఓకే హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. చూడు హైదరాబాద్ నుంచి ఒక అమ్మమ్మ వచ్చింది. హైదరాబాద్ నుంచి ఒక తాతయ్య వచ్చాడు. వరంగల్ నుంచి ఒక తాత వచ్చాడు. హన్మకొండ నుంచి ఒక తాత వచ్చాడు. ఎక్కడ చూసినా చూసా? అంజలి బర్త్డే సందర్భంగా సిరివల్లి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అందరికి జై భీమ్. ఈరోజు మన ప్రత్యామ్నాయ పద్ధతిలో అక్క పుట్టినాము. అక్క 3 days ముందే ఇంటికి రాయింది. సడన్ గా నిన్నే అడిగితే నా బర్త్డే రేపు అని చెప్పింది. అప్పటికప్పుడు ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే అవే కేక్ లాగా మార్చేసి అక్కతో కేక్ కటింగ్ చేపించాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే 3 తాతలు, ఒక నానమ్మ, ఒక అమ్మమ్మ, మన ఫ్యామిలీ అంతా ఇక్కడనే ఉన్నాము. ఈ వీడియో చూస్తున్న వారందరూ అక్క బర్త్డే విషెస్ తెలిపాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కెమికల్ కేక్తో కాకుండా న్యాచురల్గా ఇలా బర్త్డే జరుపుకుంటే అలాంటి కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ మధ్య కెమికల్ కేక్స్ వల్ల. అవి ఇంకా ఏవో లైటింగ్స్ అని ఫైర్ లాంటి కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటివి ఏం వాడొద్దు. సెలబ్రేట్ బర్త్డే విత్ న్యాచురల్ కేక్ విత్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఓకే, థ్యాంక్ యూ. అక్కకు హ్యాపీ బర్త్డే. అక్క హుకుంపేట పాడేరు నుంచి వచ్చింది ఇక్కడ దాకా. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎప్పుడు ఒక దగ్గరనే సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ విషెస్ మాత్రమే. కానీ వాళ్ళ మన దగ్గరకు వచ్చి సమాజంలో ఉన్న అందరితో విషయాలు చెప్పించుకుంటున్నందుకు అక్క కంగ్రాచులేషన్స్. హ్యాపీ బర్త్డే అక్క. అందరూ ఫ్రూట్స్ని మంచి కేక్ లాగా డెకరేషన్ చేసుకోండి. అదే డెకరేషన్ అంటూ ఆ లైటింగ్ పెట్టడం వల్ల మొన్ననే ఒక వీడియో వచ్చింది. అంతా ఫైర్వి అవన్నీ పడుతున్నాయి, అంత కెమికల్ అంట. దాని కాకుండా ఫ్రూట్స్నే కేక్ లాగా మనం పేరుని దాని మీద రాసుకోవడం అన్నీ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంజలక్క హ్యాపీ బర్త్డే. అక్క వచ్చి కొన్ని డేస్ అవుతున్నా చాలా బాగా కలిసిపోయింది. మేము రోజు ఆడుకునేది వచ్చిన వెంటనే డాడీకి హెల్ప్ చేస్తూ మరియు అక్కకి డాడీ క్లాసెస్ చెప్తూ అక్క ఇన్స్పైర్ అవుతుంది. మరియు ఇవాళ అక్క సడన్గా నేను ఎందుకో మొన్న తెలియకుండా అక్కని బర్త్డే ఎప్పుడంటే ఎల్లుండేరా అన్నది. ఏ లేదా చేస్తున్నావు అని చెప్పి
ఆధార్ కార్డ్కి అవి ఇవి అని నేను ప్రవీణ్ బాగా ఆట పట్టించినాం. అయితే ఆధార్ కార్డులో చూసినా కూడా August 6 అని ఉంది. సో ఈరోజు అక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇలా న్యాచురల్ కేక్ తోటి, మంచిగా ఫ్రూట్స్ తోటి, హెల్దీ. ఆ కేక్స్ కూడా వాడదని తెలియజేస్తూ అక్క వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడు అమ్మా నాన్న మధ్యలో జరుపుకునే అంజలి మా దగ్గర జరుపుకుంటుంది. అన్న మీరు లేరని బాధపడకండి, మేము ఉన్నాము మీ ప్లేస్లో. అంజలి మా అమ్మాయి ఈరోజు మొత్తం ఈరోజు కదా ఎప్పటికీ చిన్న పిల్ల ఫస్ట్ బర్త్డే అనుకుంటున్నాము. ఓకే బాగా గ్రాండ్గా, ఎందుకంటే తాతలు నానమ్మలు అందరి మధ్యలో జరుపుకుంటాం పిల్లల మధ్యలో. తర్వాత న్యాచురల్గా మీరు ఎప్పుడైతే కేక్ అయితే కట్ చేస్తారో కానీ ఇక్కడైతే ఫ్రూట్స్తో కట్ చేసి చేపించాము. అంజలి హౌ డు యూ ఫీల్? చాలా హ్యాపీగా ఉంది, కొత్తగా ఉంది కూడా. చెత్తగా ఉందా కొత్తగా కొత్తగా ఉంది, బాగుంది. సో అందరూ ఇలానే పాటించాలి, ఎందుకంటే ఆ కేక్లు తినేసి ఆ కెమికల్స్ ఆ కలర్స్ అన్ని ఒంట్లోకి వెళ్ళి అంటే చాలా డిసీజెస్ ఇంకేవేవో వస్తాయి. సో అందరూ ఇలానే కట్ చేయాలి అనుకుంటున్నాను. సే నో టు కేక్స్ ఎవరీవన్. ఓకే నీకు బర్త్డే హ్యాపీ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఇది బాగా చదివేసే ఫస్ట్. ఎవరి పుట్టినరోజు వరకు చాలా గొప్పది. ముఖ్యంగా వాళ్ళని కన్న తల్లిదండ్రులకు బాగా గొప్పది. ఎందుకంటే వాళ్ళు మదర్ అయిన రోజు, ఫాదర్ అయిన రోజు. పిల్లలు పుట్టినరోజు కన్నా వాళ్ళని కన్న రోజు చాలా గొప్పది తల్లిదండ్రుల విషయంలో చూస్తే. మరి పిల్లలు ఊహ తెలిసే వరకు వాళ్ళ బర్త్డేని తల్లిదండ్రులు జరుపుతారు, కొంతమందికి జరపరు. కానీ ఇదొక సందర్భం. ఫ్రెండ్స్, విడిపోయిన ఫ్రెండ్స్ మళ్ళీ విశేష పేరుతో మళ్ళీ కలవడానికి, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన వాళ్ళు తిరిగి కమ్యూనికేట్ అవ్వడానికి, లేదా తాను గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు నేను ఏం చేశాను, ఏం సాధించాను, నా నాలెడ్జ్ పెరిగిందా, నేను ఆరోగ్యంగా ఉన్నానా, నా ఎక్స్పెండిచర్ పెరిగిందా, నాకు ఇన్కమ్ వస్తుందా, నేను ఇతర స్నేహితులను సంపాదించుకున్నానా, ఇంకో సంవత్సరంలో నేనేం సాధించాలనే లక్ష్యాలు పెట్టుకోవడం, ఏమైనా లోటుపాట్లు ఉంటే గుర్తించి సరి చేసుకోవడం, ఇలా బర్త్డేని ఒక పండగలాగా జరుపుకోవడం చాలా చాలా ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. మరి ఈ బేబీ గడిచిన 19 బర్త్డేలని ఆంధ్రాలో గడుపుకుంది. ఈ ఒక్క బర్త్డే మన తెలంగాణ రాష్ట్రంలో గడుపుకుంటుంది. హ్యాపీ బర్త్డే. సక్సెస్ఫుల్గా 20 పూర్తి చేసిన తాను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, ఇప్పటివరకు తాను పొదుపు చేసిన డబ్బులతో ఓన్గా స్కూటీ కొనుక్కోవాలని, ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా స్వతంత్రంగా వెళ్ళేలాగా తాను ఎదగాలని, అమ్మా నాన్న పేరు గౌరవాన్ని నిలబెడుతూ తనదైన ప్రపంచాన్ని తాను నిర్మించుకొని వచ్చే సంవత్సరంలోపు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని, తాను సంపాదిస్తూ సమాజానికి కూడా తనదైన పాత్ర పోషించాలని కోరుతూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ అండి అక్క. హ్యాపీ బర్త్డే నాన్న. స్పెషల్గా చేసుకున్నాము, సమాజానికి చాలా ఉపయోగపడేటువంటి ఫస్ట్ టైం చూస్తున్నాను హ్యాపీ బర్త్డేని. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకేనా, మీరు కూడా ఫ్రూట్స్తో బర్త్డే జరుపుకోవాలని, ఇలాంటి ప్రకృతి విరుద్ధమైనది ఏది ఉండకుండా చూసుకోండి. మీ బర్త్డే అనేది మీకు సంతోషాన్ని ఇవ్వాలి, ప్రకృతికి సమాజానికి కూడా సంతోషం ఇవ్వాలి. కేకులు మొహాలు పూసుకోవడాలు, అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండడాలు, ఆ తర్వాత దావతులు చేసుకొని తాగడాలు, లేదా రకరకాల ఫైర్ చేయడాలు, ఎన్నో ప్లాస్టిక్ వస్తువులతో డెకరేట్ చేయడాలు చాలా చాలా చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించాలి, ప్రకృతిలో గడుపుకోవాలని మనసారా కోరుతూ జై భీమ్, జై ఇన్సాన్. వావ్. ఎవరో ఈ బిడ్డలు తాత శంకర్ అలా చేతుల్లో పెద్దాని కత్తులు.